Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఆధ్యాత్మవేత్త, సంఘ సేవకులు శ్రీ కొచ్చర్లకోట ప్రభాకర సుందరరావు గారు వారిని ఇవాళ జీకే డిజిటల్ న్యూస్ ఇంటర్వ్యూ కోరగా పెద్ద మనసుతో సమయం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు. సుందరరావు గారు నమస్కారం అండి. సీనియర్ అడ్వకేట్గా ఎన్నో కేసులు ఢిల్లీలో సుప్రీంకోర్టులో మఫ్షల్ కోర్టులో అక్కడ చాలా చేశారు. మరి పుట్టిన ఊరి మీద అభిమానంతో, ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ పుట్టాను, జన్మభూమి మీద అభిమానంతో మీరు ఇక్కడ ఒక చక్కటి సాయిబాబా గుడి, చక్కటి సరస్వతి అమ్మవారి గుడి, హిందూ ధర్మానికి అనుగుణంగా గోశాల ఇవన్నీ నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచి ఇవి ప్రారంభించారు? ఇవి చెయ్యాలని మీకు ఎందుకు వచ్చింది? ఎక్కడో ఢిల్లీలో ఉంటూ ఇవన్నీ ఇక్కడ చెయ్యాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆ ప్రేరణ ఎవరి వలన కలిగింది? ఎందుకు కలిగింది? నేనండి, మా ఇంటి పేరు కొచ్చెర్లకోట వారు, బ్రాహ్మణ్ ఫ్యామిలీ. మా తాతగారు కొచ్చెర్లకోట రామరాజు గారు చాలా గొప్ప సంగీత విద్వాంసులు. ఎంత గొప్ప సంగీత విద్వాంసులు అంటే త్యాగరాజుల వారి కోవకు చెందినవారు. త్యాగరాజుల వారిలాగే ఎన్నో కీర్తనలు, స్వరజితులు రాముల వారి మీద, కృష్ణుడి మీద, వీటన్నిటి మీద ఆయన రాసుకొచ్చారు. ఈ తాటిపాక అనేటువంటి రాజోల మండలంలో ఉన్న గ్రామంలో బ్రాహ్మణ స్ట్రీట్లో ఇల్లులు అన్నీ అప్పట్లో కూడా కచేరీ సావిడి అంటే అక్కడ కచేరీలు ఉండేవి కావండి. అందరూ భోజనాలు, అలాగే అందరూ ఉండడానికి 70-80 మంది శిష్యులు ఉండేవారు. ఆయనకి కులంతో కానీ మతంతో కానీ దేనితోటి పిల్లలతో సంబంధం ఉండేది కాదు. ఎవరు బాగా చదువుకుంటే వాళ్ళే ఆయన ప్రియ శిష్యులు, ప్రియ పిల్లలు. మా ఫాదర్ బ్రదర్స్ 5 కూడా ఎప్పుడూ కూడా వీళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఏముంది, ఏం చేస్తున్నారు, వీళ్ళు తింటున్నారా లేదా అని దానికి ఎప్పుడు సంబంధం ఉండేది కాదు, పట్టించుకునేవారు కాదు. కారణం ఏంటంటే మనం సినిమాల్లో చూస్తున్నట్టుగా ఆయన యొక్క ధ్యానం, ధ్యాస శిష్యుల మీదే. ఎవరు బాగా చదువుకుంటే వారే నా కొడుకు. అలాగే మా ఊర్లో ఉండే అడబాల నరసన్న గారని ఆయన ఉండేవారు, కూడా గురువు గారని మెచ్చుకుని బాగా సంగీతం నేర్చుకునేవారు. ఇక్కడంతా కూడా ఈ యొక్క 100-125 ఎకరాలు అన్నీ కూడా దాన ధర్మాలతోటి అయిపోయాయి. మొత్తం అంతా దాన ధర్మాలతోటి. శిష్యులు ఇంతమంది రావడం, ఏదో పొలాల్లో ఇది రావడం, భోజనాలు, బట్టలు, ఉండడం అన్నీ ఫ్రీ. అలా 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 ఏదో మనం పూర్వ చూస్తున్నట్టుగా మొత్తం ఆస్తులన్నీ తరిగిపోయాయి. ఆఖరికి వచ్చేసరికి 5 ఇల్లులు, 25 ఎకరాలు ల్యాండ్ మిగిలింది. 5 ఇల్లులు మా బాబాయిలు, మా ఫాదర్ బ్రదర్స్ 5 ఇల్లులు పంచుకున్నారు. 25 ఎకరాలు 5 ఎకరాలు ఒకళ్ళొకళ్ళు. 125-150 ఎకరాల్లో బతికిన వాళ్ళు ఈ 5 ఎకరాలు వీళ్ళకి ఏం కనపడలేదు, బతకలేకపోయారు. సర్వైవల్ లేకుండా పోయింది. పెద్ద పెద్ద చదువులు, ఉద్యోగాలు ఏమి ఉండేవి కాదు, పెద్ద పెద్ద వాహాలు, ఆహాలు. ఇది 70-80 మంది శిష్యులు ఉంటుంటే చుట్టాలు 25-30-40 మంది చుట్టాలు ఉండేవారు. మన వాళ్ళందరూ చుట్టాలు ఉండేవారు, వాళ్ళ చుట్టాలు అందరితోటి. ఇలాంటి పరిస్థితుల్లో మా ఫాదర్ ఇదైతే, నన్ను కన్న తల్లి మా అమ్మ నాన్నగారు అయితే మహానుభావులు మా పెద్దన్నయ్య గారు, వదిన గారు, ఆయన పేరు కూడా కొచ్చెర్లకోట రామరాజు గారే, మా పెద్దన్నయ్య గారు, మా వదిన గారు నాగమణి గారు. నన్ను పెంచిన తల్లి తండ్రి వాళ్ళు. ఈవేళ ఇలా ఉండి మీరు ఏదో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు అంటే వాళ్ళ ఆశీర్వచనం. నా గొప్పతనం అస్సలు లేదు ఇందులో, వాళ్ళ ఆశీర్వచనం అంతా కూడా. ఇది అయ్యాక మా అమ్మగారు, నాన్నగారు చాలా పెద్ద వయసులో నేను పుట్టడం అయింది. వాళ్ళు చెప్తూ ఉండేవారు తాతగారు ఇలాగా. ఎందుకంటే 1947లో మా తాతగారు సిద్ధి పొందారని ఎందుకు అంటున్నానంటే, మాకు ఇక్కడ అన్ని కాలువలు. ఈ యొక్క మీ ఛానల్ ద్వారా ఒక విషయం చెప్పాలి నేను. కాలువలకి మా నాన్నగారు వాళ్ళు వచ్చి కాలువలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వచ్చేవారు అప్పట్లో, విలేజ్ నుంచి. పక్కనే ఆ రోజున మా తాతగారు చెప్పారు 47లో, నాయన ఈవేళ రామరాజు ప్రయాణం, మీరు స్థానానికి వెళ్ళద్దు చెప్పి వస్త్ర సన్యాసం తీసుకుని బయట పడుకుని కపాలం బద్దలయ్యి కపాలంలోంచి ఒక జ్యోతి బయటికి వెళ్ళిపోయి. అంత గొప్పవారు ఆయన. మీరందరూ చూస్తుండగా మీ ఫాదర్ వాళ్ళు చూస్తుండగానే ఫాదర్ వాళ్ళు అంత గొప్ప. ఊళ్ళో అందరూ కూడా
మా ఫాదర్ నేను చిన్నప్పుడు ఇది పోసి నేను చేసేసరికి ఊళ్ళో ఉండే పెద్దవాళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు అయ్యో రామరాజు గారు మనవాడ మీ తాతగారు ఎంత ఆయన ఇలా అని చెప్తే మేము అందరం చూసాం ఇది అని. ఆయన షష్ఠి పూర్తికి మా తాతగారి షష్ఠి పూర్తికి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అని వయలినిస్ట్ ఉండేవారు విజయనగరం. ఆయన వచ్చి వైలిన్ వాయించి ఈయన్ని ఏనుగు అంబారీ మీద ఊరేగించి, అప్పట్లో ఏనుగు అంబారీ ఏనుగు మీద అంటే చాలా గొప్ప అంతలా చేసి ఇది చెందిన ఆయన. అలాంటి మహానుభావుల వంశంలో మేము పుట్టడం, ఈవేళ మీరు చూస్తున్న ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆశీర్వచనం. సరే అది అయిన తర్వాత ఆయన రామ పట్టాభిషేకం, ప్రతి శ్రీరామనవమికి అంతా పూజలు, మా తాతగారు 5 రోజులు కళ్యాణం. తర్వాత మీరు సంగీతంలో ప్రావీణ్యత ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ మోహన పరమభక్త పావన అని ఒక కీర్తన ఉంటుంది. బాలకృష్ణ మోహన సంగీతంలో అది మా తాతగారు రాసిన కీర్తన. సంగీతం నేర్చుకునే ప్రతి వాళ్ళు ఆ స్వరజితిని 100% నేర్చుకుంటారు. లాస్ట్లో ఆయన ముద్రణ వస్తుంది, రామరాజునుత అని ఆయన ముద్ర వస్తుంది. ఎలాగైతే మీరు త్యాగరాజ కీర్తనలో త్యాగరాజ అని అంటారో ఈయనది కూడా రామరాజనుత అని వస్తుంది. అలాగా ఆయన చెయ్యడం. సో ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే మేము ఫైనాన్షియల్గా ఇదైపోయామో నేను మళ్ళీ ముందు చెప్పినట్టుగా ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీలో లా చదువుకోవడం, లా చదువుకున్న తర్వాత వద్దాం అనుకుని అక్కడే సెటిల్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏదైనా చేయాలి అంటే ముందర ఫైనాన్షియల్గా మనం సస్టైనబిలిటీ ఉండాలి. అంతేగాని ఎవరి దగ్గరికి వెళ్ళి నేనేదో గుడి కడదాం అనుకుంటున్నాను, గోశాలు పెడదాం అనుకున్నారు, ఏదైనా డొనేషన్కి వచ్చేసారో నా దగ్గరికి వస్తే నేను అలాగే అనుకుంటా. సో ఈ కాన్సెప్ట్ బయటకు వెళ్ళిపోవాలి అని ఫైనాన్షియల్గా నేను సెటిల్ అయ్యి పెద్దవారి యొక్క ఆశీర్వచనం, మా తాతగారి ఆశీర్వచనం, భగవంతుడు సాయిబాబా వారి ఆశీర్వచనం, వీటన్నిటితోటి నేను ఇంకా చాలా సస్టైన్ అయ్యి చాలా ఫైనాన్షియల్గా బాగా ఉండి అంతా చేసి అప్పుడు ఒక 30 సంవత్సరాల తర్వాత నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఏదో చిన్న అమౌంట్ 10 లక్షలు 15 లక్షలు అనుకుని అలా కాదు, ఇక్కడికి వచ్చాక తూర్పు వైపు ఉండాలి, మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, కాలువలో కడుక్కుని గుడికి వెళ్ళాలి అనేటువంటి ఏవో కాన్సెప్ట్స్ తోటి ఉండేవాడిని. పెద్దల ఆశీర్వచనమో నా అదృష్టమో తెలియదు, నాకు దొరికిన ఇప్పుడు మీరు అది చూస్తే మెయిన్ రోడ్డు, అవునండి, కాలువ పక్కనే మన ఇది. సో ఇవన్నీ కూడా యొక్క పెద్దల యొక్క ఆశీర్వచనం, మంచి మనసుతోటి మొదలెట్టాలనుకున్నాం. అది అలా మొదలెట్టాం. ఆల్మోస్ట్ 22 ఏళ్ల క్రితం, నాకు కష్టమంటే 63 ఏళ్ళు నాకు ఏమంటే వచ్చిన తర్వాత నేను అప్పుడంతా కూడా మొదలెట్టి అంతా చేసి ల్యాండ్ కొని దీన్ని డెవలప్ చేసి ఫస్ట్ ఆ గోశాలతో మొదలెట్టాం. అప్పటి నుంచి నిర్విరామంగా గోసేవ జరుగుతూనే ఉంటుంది. రోజు గోపూజ చేస్తాము. ఏమంటే గోపూజ అవుతుంది. రాధాకృష్ణులు, వినాయకుడు, శివపార్వతులు, నవగ్రహాలు. ఇక్కడ నవగ్రహాలు కూడా మీరు కనుక చూస్తే అమ్మవారితో పాటు ఉంటుంది అయ్యవారు, గ్రహము వైఫ్ రెండు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను కేజీహెచ్ కోలాపూర్లో బెంగళూరు దగ్గర అక్కడ చేయించి వెతికి అలాగే యాగశాలలో రోజు హోమం చేస్తాం. నిత్యం హోమం జరుగుతుంది. బాబాగారి గుడి, షిరిడి బాబాగారి గుడి అంతా కూడా 4 హారతులు, అన్నదానం అన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో అమ్మగారు, నాన్నగారు, తాతగారి గురించి వీటిలన్నీ గురించి ఇంతలా ఉన్నప్పుడు నేను ఈ ఊళ్ళో పుట్టి 5వ క్లాస్ వరకు చదువుకుని మా అన్నయ్య గారు తీసుకెళ్ళిపోయారు. వదిన గారు వాళ్ళే పెంచుకున్నట్టుగా నన్ను పెద్ద చేసి నన్నంతా ఇలా ఉన్నాను అంటే వాళ్ళ యొక్క ఆశీర్వచనం. సో మా అమ్మగారు, నాన్నగారు చెప్పిన కొచ్చలకోట రామరాజు గారి తాతగారి యొక్క ఎంత ఇది ఉన్నప్పుడు మనం ఏదోలాగా కొంచెం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొచ్చలకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది ఒకటి పెట్టి నాకు వచ్చే ఇన్కంలో 90% నేను ఇక్కడే చేసుకోవడం. ఒకతే పాప, పెళ్ళి అయిపోయింది. సో అంతా కూడా ఇబ్బంది లేదు. మా వైఫ్ వాళ్ళంతా ఢిల్లీలోనే పుట్టి పెరగడం, మా అక్కగారు అమ్మాయి అంతా, మా వైఫ్ డాటర్ కూడా. సో ఎప్పుడైతే ఇదైందో ఇక్కడంతా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి ఈ ఇల్లు, ఇప్పుడు మనం కూర్చున్న ఇల్లు, గుడి ఇవన్నీ కూడా చెయ్యాలి అనేటువంటి సంకల్పం. ఇది నాకు మానసికంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే వ్యవహారం. అందు గురించి మళ్ళీ ఇక్కడ మొదలెట్టాను. మీరు అవకాశం ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి వస్తారు ఇక్కడ? నేను ఆల్మోస్ట్ ఎవ్రీ 1.5 month to 2 months వస్తూనే ఉంటాను. 2-3 రోజులు ఉంటాను ఇక్కడ అన్నీ కూడా. తర్వాత జూన్ మాకు ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు సెలవులు. ఆల్మోస్ట్ జూన్ నెల అంతా ఇక్కడే ఉంటాను. నవరాత్రుల్లో ఇక్కడే ఉంటాను. ఏమంటే తర్వాత అంతా కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా
ఇక్కడే గడుపుతారు చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఢిల్లీలో కన్నా ఇక్కడ ఉంటే మనశ్శాంతి మనశ్శాంతి అంటే అక్కడ సంపాదన రీత్యా 2 రూపాయలు సంపాదించుకోవడానికి ఇక్కడ నేను యాక్టివిటీస్ మానసికంగా పొద్దున్న లేచి ఇంచక్క గుడని 4 బాబాగారు ఆరతులని గోసేవని గోపూజని ఇంచక్క ఒక మానసికంగా సంతోషంగా ఎన్నాళ్ళైంది 20 ఏళ్ళు అయిందండి ఆల్మోస్ట్ అంటే మొదలుపెట్టి గోశాల కట్టి 18 ఏళ్ళు అయిందండి. కానీ నేను దానికి ఒక 3-4 ఏళ్ళ ముందు నుంచి ల్యాండ్ కొనడం, ఇది ఊడుపు మళ్ళీ కప్పెట్టించడం, ఇవన్నీ ఒకటి ఆల్మోస్ట్ ఒక 20-22 ఇయర్స్ నుంచి ప్రాసెస్. రిజిస్ట్రేషను, ట్రస్ట్ రిజిస్ట్రేషను, ఇవన్నీ కూడా జరిగింది. ఇది పెట్టిన తర్వాత బాబా గారు గుడి కట్టిన తర్వాత గోశాల పెట్టిన తర్వాత మీరు చేసే కార్యక్రమాలు నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న తర్వాత మీ లైఫ్లో కనబడుతున్నటువంటి మార్పులు ఏ రకంగా ఉన్నాయి? మిరాకిల్గా ఏమైనా చేంజెస్? ఏమంటే మీరు అంటే నేను ఎలా అంటున్నాను కాదు, దీనికి కనుక మీరు కావాలి అంటే మనం ఒకసారి ప్రత్యేకంగా కూర్చోవాలి. కారణం చెప్తా. నాకు ప్రతి సెకండు ప్రతి అడుగు ఒక మిరాకిల్. ఈవేళ మీరు వచ్చి మన ఇంటర్వ్యూ తీసుకుంటున్నామంటే నా గొప్ప ఏం కాదు, ఎందుకంటే నేను అంత గొప్పవాడిని కాదు. నా మానసికంగా నాకు తెలుసు, నేను ఎక్కడ అనేటువంటిది నాకు బాగా తెలుసు. నేను ఎలా ఉండేవాడిని, ఎలా చేసేవాడిని, ఏమిటి నాకు ఇదని బాగా తెలుసు. కానీ మీలాంటి పెద్దవాళ్ళు, మీలాంటి పెద్ద ఛానల్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అని అంటే ఏం తెలుసు నా గురించి? ఎవరో పైనుండే ఒక శక్తి ఒక ప్రేరేపణ కలిగించింది. ఎవరి ద్వారా ప్రేరేపణకి? 2-3-4-5 రోజుల క్రితం భోగరాజు సీతారామయ్య గారు వచ్చేది 2-3 రోజుల క్రితం భోగరాజు సీతారామయ్య గారు కలిశారు. ఏదో బాగుంది, కుర్రాడిగా చేస్తున్నాడు, మంచిదిగా బాగుంది అని మీకు చెప్పడం. ఎన్నాళ్ళలో ఒక 3-4 డేస్ అంతేగాని అంతకుముందు కాదు. ఎవరు ఈ ప్రేరేపణ కల్పించింది? బాబా గారు, భగవంతుడు. అది మిరాకిల్ కాదంటారా? మిరాకిలే. ఒకటి ఇది మీరు ఎదురుకుండా ఉంది కనుక మీకు చెప్తున్నా. ఇలాంటిది నాకు ప్రతి సెకండ్లోనూ, ప్రతి అణువులోనూ, ప్రతి అడుగులోనూ నాకు మిరాకిల్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఇక్కడ ఈ సంస్థలో మీరంతా కనుక చూసి వీడియోలు తీసుకుని చూసినట్టయితే నేను కట్టింది మట్టికి కాదు. ఎందుకు కాదు అంటే నాకంత స్తోమత లేదు. నా స్తోమత నాకు తెలుసు. నా ద్వారా భగవంతుడు కట్టించారు. అది నా అదృష్టం. అది మీరు ప్రతిరూపం అంతే. అది నా అదృష్టం. అది నా అదృష్టం. కానీ నేను చేసే ఇదిలో నాకు లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ గుడి పౌర్ణమి అలా నడుస్తూ వెళ్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటా, వాక్ చేసుకుంటా. సాయంత్రం ఆ గుడి చూస్తాను, ఏంటంత గుడి, ఎవరు కట్టారు ఇది? నాకంత స్తోమత లేదే. 20-25 ఆవుల్ని ఇంచుమించు నేను 18 ఏళ్ళ నుంచి మెయింటైన్ చేసుకుంటూ, ఎవరైనా వచ్చిన వాళ్ళు అంటే ఏమంటే మీరు అసలు ఈ గోశాలలో ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? మేము 2 ఆవుల్ని మెయింటైన్ చేయలేకపోతున్నామండి, మాకు ఎంత ఆస్తులు ఉన్నాయండి, ఎంత ఇది ఉందండి, ఒకళ్ళని చేయలేకపోతున్నామండి. నాకేమీ ఇబ్బంది లేదు, అస్సలు ఇబ్బంది లేదు. మీరు చూడండి, ఇంచుమించు 20-25 ఎకరాల గడ్డి, ఎదురుకుండా గడ్డి, దానాలు, అస్సలు ఇబ్బంది లేదు నాకు. ఇంత ఇబ్బంది లేకుండా నేను ఏ విధమైన ఆలోచన ఫైనాన్షియల్ ఇది ప్రాబ్లం లేకుండా 18 ఏళ్ళ నుంచి నడుపుకుంటూ వస్తున్నాను అంటే మిరాకిలే కదా. ఎవరో పైనుండే శక్తే కదా నడిపిస్తోంది. ఇది ఒక ఎత్తు. మేము మీ దగ్గర పాంప్లెట్స్ చూపిస్తాం. 15 ఏళ్ళ నుంచి రోజు హోమం చేస్తాం నిత్యం. మామూలుగా 15 ఏళ్ళ నుంచి 45 రోజులు మేము చాలా పెద్ద లెవెల్లో హోమాలు చేస్తాం. చండీ హోమాలు అవన్నీ. ఏమిటది? 27 నక్షత్రాలకి 27 నవరుదు 10 చండీ హోమాలు. చండీ అంటే చండీ సప్తశతిలో 700 శ్లోకాలు, 13 అధ్యాయాలు, ప్రతిదానికి ఆహుతులు స్పెషల్గా వేద పండితులు ఋత్విక్కుల సమక్షంలో. ఇది నిన్న ఈవేళ కాదు, ఇప్పటిదాకా 15 ఏళ్ళ నుంచి చేస్తుంది. ఆ ఆహుతులు వేస్తుంటే ఆ హవనకుండంలో ఇదిలోంచి మంట వస్తుంది కదా, హోమాలు చేశాడు. ఆ మంటలో అమ్మవారు దేవతలు కనపడుతూ ఉంటారు. అలా కనపడుతూ ఉంటారు, ఎదుర్కొంటారు. ఫోటోలు తీస్తున్నప్పుడు ఫోటోల్లో కనపడతారు. ఇగో వినాయకుడు వచ్చాడు, అమ్మవారు వచ్చిందే, ఇది వచ్చారు, త్రిశూలం పట్టుకుని శివుడు, అలాగే మన ఎవరు దాని మీద సింహం మీద అమ్మవారు కూర్చున్నారు అని ఎదుర్కొంటూ చూస్తూ ఉంటారు. ఫోటోల్లో ఉంటూ ఉంటాయి, రూపాలు కనపడుతూ ఉంటాయి.
సో ఇవన్నీ కూడా ఇది ఎదురుకుండా మనం చూసేది. అది కాకుండా ఇక్కడ పడుకుని రాత్రి ఉండేవాళ్ళు, ఒక చిన్న పిల్ల పట్టు పరికినవన్నీ కట్టుకుని ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది 3ంటికి. పెద్దవాళ్ళు ఎవరైనా పడుకున్నప్పుడు 80-90 వాళ్ళు ఎవరో ఒకరు పడుకుంటూ ఉంటారు. అయ్యో చూసేసరికి అప్పుడు 3ంటికి ఆ అమ్మాయి తిరుగుతుంది. తర్వాత కర్రు 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 చీపురు చప్పుడు. ఏంటి చీపురు చప్పుడు అని చూస్తే ఎవరో వస్తారు, చీపురు ఇచ్చి తుడుతున్నారు. తెల్లారకట్ట ఎవరు లేరు, ఎవరు చూస్తుంటే చప్పుడు. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చాలా రకాలైనటువంటి మిరాకిల్స్. మీకు మీ వ్యక్తిగతమైన అనుభవాలు, మీ వ్యక్తిగతమైన అనుభూతులు మీకు కలిగాయి. కానీ లోక కళ్యాణార్థం ఈ ఫలాలు అందరికీ అందించాలనే ఒక మంచి సంకల్పంతో మీ సొంత పనులు కూడా వదులుకుని ఇక్కడ సాయిబాబా గారిని, సరస్వతి అమ్మవారిని, వినాయకుడిని ఇలాంటి ప్రతిష్ఠించిన తర్వాత మీ అనుభవాలతో కాకుండా భక్తులు మీ దగ్గరకు వచ్చి ఏమన్నా మేము ఇలా వచ్చామండి, ఆయన దర్శించుకున్నాము, మా ఇంట్లో ఈ పెళ్ళి అయింది అనేటువంటి అనుభవాలు కూడా మీకు ఏమన్నా ఉన్నాయా? చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎంతోమంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంతోమంది. ఎలా అంటే ఇప్పుడు ఆ యొక్క పండుని రుచి చూస్తే కానీ, ఇప్పుడు మనకి ఎదురు తెలుసో కాన్సెప్ట్ మన వాళ్ళం కనుక పనసపొట్టు ఆవు పెట్టిన కూర ఆ తిన్న వాళ్ళకే తెలుస్తుంది తప్ప పిల్లలకి తిననివాడు తెలియదు ఏంటిదని. ఇప్పుడు అలాగా మనకి ఆ రుచి చూసింది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 5-6 ఏళ్ల క్రితం పొద్దున్నే నవరాత్రి ఆ రోజున విజయదశమి పూర్ణాహుతి, 45వ రోజు పూర్ణాహుతి విజయదశమి నాడు పొద్దున్నే లేచి ఆడ కూర్చొని కాఫీ తాగుతూ ఇచ్చేస్తుంటే ఒక అమ్మాయి పల్చటి చీర కట్టుకుని మొగుడు పిల్లం వచ్చారు పొద్దున్నే. దానికంట 5:30, 6 అని. నేనేమో కాల్చి తాగుతుంటే ఏంటమ్మా, అయ్యో పాపం భక్తురాలు ఎంత పొద్దున్నే స్నానం చేసేసి వచ్చేసింది, ఎల్లో మన ఇది కలర్ తీసుకుని గులాబీ రంగు చీర పల్చటిది, పాపం చిన్నపిల్ల, మొగుడు వస్తే ఓ చాలా మంచిది అమ్మ, ఓ పంచి. ఆ రోజున భక్తులు అందరూ వస్తూ ఉంటారు. చండీ హోమం చాలా అద్భుతంగా జరుగుతుంది, అంతా కూడా ఉంది. ఉండేసరికి అమ్మ బాగుందమ్మా, వచ్చావు, ఓ పంచి అమ్మ. వచ్చిన భక్తులు అందరూ అరటిపళ్ళు, బియ్యం, కొబ్బరికాయలు, పువ్వులు తెస్తూ ఉంటారు. నువ్వు ఈ బల్ల వేసుకో అంటే నాకేంటంటే ఇంత పొద్దునే వచ్చింది, అమ్మాయికి ఏదో పని చెప్పాలి, ఆ అమ్మాయికి ఏదోటి సేవ చెప్పాలి, ఇంత పెద్ద ఇందుగా వచ్చింది. అయిపోయిన తర్వాత దండం పెట్టి ఆ అమ్మాయి ఏదో ఏదో చిన్న ఇంట్లో పనులు చేసుకునే అమ్మాయి వచ్చి, ఏం లేదండి, ఏమ్మా ఇదని చెప్పంటే, లేదండి మీతోటి ఒక విషయం చెప్పాలండి అంది. ఏం చెప్పమ్మా? ఏం లేదండి, నేను రోజు సాయంత్రం ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, రోజు సాయంత్రం నేను ఇక్కడికి మీ వేద పఠనం 4 వేదాలు, స్వస్తివాచకాలు, ధూపం, దీపం, తర్వాత మహానైవేద్యం, తర్వాత బలిసేవ అన్నీ కూడా జరుగుతాయి 45 రోజులు ప్రతిరోజు ఋత్వికులు అందరూ. నేను వచ్చి ఇక్కడ అంతా చూస్తుంటే మా ఆయన నన్ను రోజు కొట్టేస్తున్నాడండి, చెత్త కొట్టేస్తున్నాడు. ఆ అమ్మాయి మస్ట్ బి 25-30 ఆ ఏజ్లో ఉండొచ్చేమో. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇది అది అని చెప్పి చేస్తున్నాడు, చాలా చెత్త కొట్టేస్తున్నాడు. నేను ఏదో ఎడుతూ ఉంటాను, ఆయన ఎక్కడికి రాకుండా ఉండలేకపోతున్నాను, వస్తున్నాను. నిన్న రాత్రి అమ్మవారు మా ఇంటికి వచ్చి మా ఆయన్ని శుభ్రంగా చెత్త కొట్టేసింది. తాగేసి ఉన్నాడు, చెత్త కొట్టేసింది, పోరుకి తరిమి కొట్టేసింది. మా ఆయన కంగారు పడిపోయి ఇంకయ్యో దండం పెట్టుకుని అమ్మ 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 అని చెప్పి క్షమించని దండం పెట్టుకుని ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు స్నానం చేసి గుడికి వచ్చేద్దామా అని మేము వెయిట్ చేస్తున్నామండి. రాత్రి అంతా వచ్చి ఇదండి మా ఇంట్లో జరిగింది అని చెప్పి ఆ మొగుడు పిల్లం వచ్చి దండం పెట్టి ఇదండి జరిగింది. ఇది మీకంటే డైరెక్ట్గా నాకు గుర్తుంచి ఎన్నో మిరాకిల్స్. విశేషంగా ఇక్కడ ఏమేమి చేస్తూ ఉంటారండి జనరల్గా ప్రతి ఏడాది అంటేనండి, రోజు ఇక్కడ మాకు మీరు కనుక అక్కడ చూసినట్టయితే ఔదంబర వృక్షం అని మేడి చెట్టు అంటాం. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం అని ఒకటి ఉంది, దత్తాత్రేయులు వారి యొక్క ప్రథమ అవతారం. నేను దానికి ట్రస్ట్ సరే అది అక్కడి నుంచి నేను ఆ శ్రీపాదులు వారు పుట్టిన ఇంటి దగ్గర ఉన్న శ్రీపాదుల వారి దగ్గర ఔదంబర మేడి చెట్టు ఔదంబర వృక్షం యొక్క చిన్న మొక్కని 3 మొక్కలు తీసుకొస్తే ఒక మొక్క బాగా బతికి అక్కడ ఒక ఔదంబర వృక్షం ఉంది. ఆ ఔదంబర వృక్షం ఈ సంస్థ అంతటికీ కూడా ఇప్పుడు చాలా పెద్దది.
సంస్థ అంతటికీ కూడా మూల విరాటు కల్పవృక్షం. దీని మూలాన్నంతా కూడా జరుగుతుంది. దాని యొక్క మొదటిలో వినాయకుడు స్వయంభూ కింద వచ్చున్నారు. మీరు ఒకవేళ ఇది కనుక చూసినట్టయితే ఇది మీకు చూపిస్తాను. ఇదిగో ఇది వినాయకుడు. ఏమండి వెనక్కి తిప్పండి. ఏమిటది? పాదం. మొదట్లు బటకన వేలు, చిటికన వేలు, మడం అన్నీ. ఇదిగో మడం, చిటికన వేలు, బొటన వేలు, 4 వేళ్ళు మధ్యలో గీతలు. అంటే అక్కడ పాపం ఆడవాళ్ళందరూ పశువులు ఆసేసిన మూలాన్ని ఇలా. ఇది స్వయంగా చెట్టు మీద వచ్చింది. అంటే మీకు ఎదురుకుండా. ఇది నేను ఎప్పుడు కూడా ఎందు గురించి అంటే, నాకంటే ముందు 10 రెట్లు కోర్టుకి ముందు మనుషులకు వెళ్ళిపోయి ఇవన్నీ చూశారు కదా మీరు, ఎంత క్లియర్గా ఉందో. చూశానండి, ఎంత క్లియర్గా ఉందో. వినాయకుడు ఇది స్వయంభూ వినాయకుడు, స్వయంగా వచ్చింది. సో ఇలాంటి మిరాకిల్స్ మాకు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఈ స్వయంభూ వినాయకుడికి రోజు గణేశుడు వినాయకుడు పూజ అవుతుంది. దూర్వాలతోటి వినాయకుడి పూజ. ఆ పక్కనే ఔదంబ వృక్షం దగ్గర మీరు చూడొచ్చు దత్తాత్రేయులు వారి యొక్క ప్రతిష్ఠ. దత్తాత్రేయులు వారి యొక్క రోజు అష్టోత్తరం ఉంటుంది. గురువారం అభిషేకం. అక్కడి నుంచి ముందుకెళ్తే గోశాల, గోపూజ రోజు. గోశాలలో రాధాకృష్ణుల పూజ రోజు. ఆ తర్వాత రాధాకృష్ణుల పూజ అయిన తర్వాత నవగ్రహాల పూజ. నవగ్రహాల తర్వాత శివపార్వతి పంచాయతీలో యాగశాలలో శివపార్వతుల పూజ అయిన తర్వాత హోమం. ఇది డైలీ ప్రక్రియ. ఈ సెక్షన్లో అవతల వినాయకుడు, షిరిడి సాయిబాబా వారు, సరస్వతీదేవి. ఆ సెక్షన్ కాంపౌండ్ వాళ్ళు అది వేరు. శివపార్వతులకి పొద్దున్నే మన బాబా గారికి 5ంటికి గుడి తెరుచుకుని 6 గంటలకి బాబా గారి కాకడ హారతి అనంతరం అభిషేకం అనంతరం అష్టోత్తరం తర్వాత మళ్ళీ అంతా కూడా ఆయనకి ఇది అష్టోత్తరం ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మహానైవేద్యం. మధ్యాహ్నం 12 అంటే 12 గంటలకి ఆరతి, మధ్యాహ్న ఆరతి. అదేనండి. సాయంత్రం 6 గంటల ఆరతి, 8:30కి రాత్రి సేజారతి. గురు పౌర్ణమి చేస్తారండి. గురు పౌర్ణమి నాడు నాకు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు, నేను మనసులో అనుకుంటున్నవన్నీ మరి ప్రేరేపణ ఏంటో నాకు తెలియదు. అంటే నేను అతిశయోక్తిగా చెప్పట్లే. అవునండి. మిమ్మల్ని గురు పౌర్ణమి నాడుకి రమ్మనమనాలి. ఎందుకంటే ఇక్కడ గురు పౌర్ణమి నాడు అండి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 3-4 వేల మంది వచ్చిన బస్సు కానీ ఆటో కానీ ఇది మాకు తెలియదు. ఇక్కడ దిగిపోవడం, అందరూ రావడం, బాబాగారికి దండం పెట్టుకోవడం, అన్నదానం జరుగుతుంది. మీరు కనుక ఆ రోజున వచ్చేదైతే 3-4 వేల మందికి భోజనాలు. ఎలాగా అంటే నాకు తెలియదు, ఎందుకు అంటే నాకు తెలియదు. సో ఒక శక్తి, ఒక మిరాకిల్. వాట్ ఈజ్ ఎ మిరాకిల్? మిరాకిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ అన్యూజువల్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్. దట్ ఇస్ ఎ మిరాకిల్, అంతే కదా. ఇప్పుడు మనం ఏమో ఎక్స్పెక్ట్ చెయ్యం, సడన్గా జరిగింది. బాబు మిరాకిల్ అయిందిరా, చాలా మిరాకిల్ రా బాబు, నేను చచ్చిపోయి యాక్సిడెంట్ అయింది, నా కారు అంతా దెబ్బతినేసింది, కానీ నాకేం అవ్వలేదు, చిన్న స్క్రాచ్ కూడా పర్లేదు, మిరాకిల్, చాలా మిరాకిల్ జరిగిపోయింది, కాలు తుక్కైపోయింది, అంతే కదా. మిరాకిల్ అంటేనే అంతే, అంతకంటే ఏముంది ఇంకా మిరాకిల్ అంటేనే. మనం కలవడమే మిరాకిల్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 3 రోజుల ముందు నుంచి ఆ మహానుభావుడు పెద్ద ఆయన నాకు ఆయన కలవడం అనేటువంటిదే ఆ భోగరాజు గారు, అదే నాకు ఒక మిరాకిల్. ఒక వేరే పని నిమిత్తం నేను వెళ్ళడం, అలాంటిది ఆయన చూసి ఆయన విడ్డూరం ఏంటంటే నేను ఆయనతో చెప్పాను, నేను బట్టలు ఎదుర్కొన్నాను, నేను ఏదో సొంత బాబాయ్లాగా నడవండి అన్నాను. 1/2 గంటలో ఆయన మించు 85-87 మొత్తం ప్రీ ప్లాన్ లేకుండా ఒక పద్ధతిగా ఉండే మనిషి, నేను ఏదో చేయబట్టుకున్నాను అన్నాను, 10 నిమిషాల్లో తీసుకొచ్చేసాను, అంతా చేశాను. ఆయన మళ్ళీ మరి ఏమనుకున్నారో, ఏం జరిగిందో, ఏం ప్రేరేపణ వచ్చిందో మీతో చెప్పడం, మళ్ళీ మీరు నన్ను ఫోన్ చేసి ఇప్పుడు వచ్చేస్తున్నాము అని అనడం. సో ఇవన్నీ కూడానండి శక్తి నడిపిస్తాం, భగవత్ సంకల్పం ఏమండి, ఒక శక్తి. సో ఇంతకంటే జీవితంలో ఏం కావాలండి? మీరు ఇక్కడంతా గుడి అది చూసి ఇవన్నీ కనుక మీరు చూసినట్టయితే అద్భుతాలు అన్నమాట.
నేను ఇక్కడ చేసింది ఏవి లేదు. విత్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ కాషియస్గా చెప్తున్నాను నేను. ఏదో పై మాట ఏదో గొప్పగా నేను కాదు. విత్ కాషియస్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దట్. ఆధ్యాత్మికంగా మీకున్న మనసు ప్రకారం చేస్తున్నారు. లౌకిక ప్రపంచంలో ఈ ట్రస్ట్ యథావిధిగా నిరంతరం నడిచే విధంగా ఏర్పాట్లన్నీ చేసి ఉంచారు. అండ్ ఇప్పటిదాకా కూడా మాకు ఒక పాప, మళ్ళీ అగైన్ సేమ్ అదృష్టం. ఆ పాప ఏం చేసేది, ఎంటెక్ చదివింది ఢిల్లీలో, అమేథీ యూనివర్సిటీలో. బీటెక్ అయిపోయి ఎంటెక్ ఢిల్లీలో. నాకు కూడా పర్వాలేదు, ఎస్టాబ్లిష్డ్ 2-3 ఇల్లులు అంతా కాదు, ఎస్టాబ్లిష్డ్ ఏమి అసలు ఏ విధంగానూ లోటు లేదు. కిందన ఆఫీసు, పైన ఇల్లు, కనాట్ ప్లేస్ అని చెప్పి అక్కడే బెంగాలీ మార్కెట్ అని ఉంది, అక్కడే అంతా కూడా బాగుంది. మా పాప ఎంటెక్ చదువుతున్నప్పుడు నాతో ఉంది, నాన్న అప్పటికే నేను ఎస్టాబ్లిష్ చేసేసి ఇదంతా కూడా అవుతుంది, ఇక్కడంతా ఇంట్రెస్ట్ అని తెలుసు. నాన్న నువ్వేవి అమ్మనేం చూసుకోక్కర్లేదు, నేను ఉద్యోగం చేస్తూ అమ్మని చూసుకుంటాను, నువ్వు మొత్తం అంతా అక్కడ నీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసుకో. డోంట్ యూ థింక్ ఇట్స్ ఏ ప్లస్ పాయింట్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ టు మీ? అంటే ఫ్యామిలీలో అలా సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాం కదా. మా వైఫ్ పాప పుట్టిందంతా ఢిల్లీలో. ఇది ఒక పల్లెటూరు. నాకు ఈ పల్లెటూరు మీద వ్యామోహం. ఎందుకు వ్యామోహం అంటే పుట్టాను, మా తాతగారు, మా వ్యవహారం, మా ఇది అని. వాళ్ళకేమిటి వ్యామోహం, వాళ్ళకేమిటిది? అయ్య బాబా ఢిల్లీలో పుట్టారు, ఢిల్లీలో పెట్టారు, ఢిల్లీలో పెరిగారు, ఢిల్లీలో చదువుకున్నారు, ఢిల్లీలో ఉన్నారు, అంతా నార్త్ ఇండియన్ వాతావరణం. ఈ పల్లెటూరులో అడ్జస్ట్ అవ్వగలరా లేరా? ఏం చేయగలరు? ఇదే మా వైఫ్ కనుక ఏంటి అసలు బుద్ధి ఉందా లేదు, ఈ కోట్లేంటి, డబ్బు ఏంటి, ఖర్చు ఏంటి, ఎంతలా చేసేస్తున్నావు నువ్వంటే నేనేం చేయగలను? సో ఆ కార్నరు, ఆ ఇదిలో నాకు ఏమీ ఇబ్బంది జరగలేదు. 1, 2 ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతిసారి బాబా నాతో మాట్లాడుతూనే ఉంటారు. అంటే మాట్లాడడం అంటే డైరెక్ట్ అని కాదు, నాకంతా సిగ్నల్స్ మీకు ఉంటాయి, ఇంట్యూషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎప్పుడంటే మీరు కూడా ఎంతోమందితో ఇంటర్వ్యూ చేశారు, ఇది కంట మీ ఇన్నర్ కాన్షియస్ అనేటువంటిది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు ప్రతి దానికి కూడా మీ ప్రేరేపణ అనేటువంటిది మీకు ఇన్నర్నల్గా జరుగుతూ ఉంటుంది. పెద్ద ఆయన బాగా చెప్పగలుగుతారు. ఆయన మీ ఇంటర్నల్గా ఒక ప్రేరేపణ వస్తూ ఉంటుంది. దట్ ఈజ్ యువర్ ఇన్నర్ కాన్షియస్, దట్ ఈజ్ యువర్ గాడ్, దట్ ఈజ్ యువర్ గాడ్, దట్ ఈజ్ ద థింగ్ విచ్ యూ హ్యావ్ టు ఫాలో. అయ్యేసరికి సరే నాకు జరుగుతుంటే నేను బాబా నాకు ఎంత ఇంట్రెస్ట్, కానీ రేపొద్దున వాళ్ళ నుంచి నాకు ఏ విధంగా ఇది ఉండకూడదు, నేను ఏం చేయాలి ఎలాగా అని అనుకుంటే సడన్గా మరి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయి బాబా, ఆయన మీరు చూసి వాళ్ళ తరఫు నుంచి ఏవి అనుకుంటే సడన్గా మా వైఫ్ నువ్వు ఏదైనా మంచి ఇల్లు కట్టేసి ఇక అక్కడ ఉండి అక్కడ చూసుకుంటూ ఉండొచ్చు, అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. సో నాకంటే ముందు వాళ్ళకు ఒక ప్రేరేపణ కల్పించి నా యొక్క యాటిట్యూడు, నా యొక్క ఆలోచనలని తను చేసుకుని వెళ్దాం అంటే నేను అనడము, తను ఎప్పుడు వెళ్దాం దాటిపాకండం తను అనడము చాలా తేడా. సో అలాగా ఆ మహానుభావుడు, ఇప్పుడు మా అల్లుడు ఉన్నాడు, అంటే అల్లుడు మా అని చెప్పడం కాదు, అతను అమెరికాలో MSc చేశాడు, ఇంచుమించు 15-18 ఏళ్ళు చదువుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకంటే ఎక్కువగా స్పిరిచువల్గా ఉంటాడు. హోమాలు చేసుకునేటప్పుడు తను కూర్చుంటాడు, ఆ హోమంలో పాల్గొంటాడు, చండీ హోమంలో పాల్గొంటాడు, అన్నీ కూడా చేసుకుంటాడు. శుభ్రంగా పంచికట్టుకుని ఇది చేసి ఏ విధంగా రిచువల్స్ చేయాలో అన్నీ కూడా శుభ్రంగా మీకు అలాంటి వాళ్ళని సజెస్ట్ చేస్తారు బాబా గారు కూడా. అంతే మీ సిద్ధాంతంలో ఉంటే మీకు అలాంటి వాళ్ళని సజెస్ట్ చేశారు, అలాంటి వాళ్ళని ఇచ్చారు. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇంతలాగా భగవంతుడు బాబా గారు నాకు చేస్తున్నప్పుడు ఇంకా నేను ఏమవుతుందో అని ఆలోచించడం అవసరమా? నాకు ఇంకేం అవసరం? రేపొద్దున ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఒకటి నేను చెప్పాను కదా, మేము ఇక్కడ ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిపోయి తినడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఊరు వదిలిపెట్టేశాం. ఊళ్ళోకి అడుగు పెట్టగానే అందరూ ఏమనుకుంటారంటే బాబు ఏంట్రా ఆయన కౌలు చెప్తాడు, ఏం చేయగలడు, ఏం చేయలేలే, ఆ కౌలు చెప్పేవాడే లేపే తెలియదు ఈ రోజుల్లో, ఎవడు ఏం చేయలేడు అనేటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళం మనం కూడా అలాంటి వాళ్ళమే. దీన్ని అవాయిడ్ చేయాలంటే నేను చేసి చూపించాలి ఫస్ట్, అంతే కదా. అంతే. సో అందు గురించి నేనేంటంటే ఆ కాన్సెప్ట్ తోటి ముందర నేను ఎస్టాబ్లిష్ చేశాను.
సో నౌ ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఓవర్. సహజంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు 58 ఏళ్ళకి రిటైర్, 67లో ఇప్పుడు ఏదో పెంచారు, 60 రిటైర్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళు ఏదో చేయాలనుకున్నాం, చేద్దాం అనుకున్నాం, ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. ఒక డాక్టర్ గారు, ఒక ప్లేడర్ గారుకు అసలు కేసులు మొదలయ్యేది, అసలు ఫ్యూచర్ మొదలయ్యేది 58, 55 తర్వాత. ఎందుకంటే లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళరా, చిన్న జూనియర్ లాయర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఎందుకు వచ్చింది, అనుభవం ఉండాలి లాయర్ గారు అంటే పెద్ద ఆయన. అసలు ఫ్యూచర్ అనేది ఇప్పుడు 50 to 70 years సరే భగవంతుని అందిస్తే అందరూ నడుస్తుంది. ఇలాంటి క్రూషియల్ టైంలో మీరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంటే మీరు చెప్పినట్టు బాబా గారు జయంతి ఇప్పుడు పెద్ద అయింది లాయర్ గారు అంటే సహజంగా మనం వాడుక పదం అనుకున్న తలనెరిసిన లాయర్ గారు అయితే బాగా చేస్తారు, అనుభవం ఉంటుంది, మనం నెగ్గుతాం అనే నమ్మకం కక్షిదారులకి పార్టీలు ఉంటుంది. కానీ మీరు ఆ టైం అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేస్తూ ఈ రకమైనటువంటి మనశ్శాంతి పొందడానికి మనిషిగా ఇక్కడ నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి ఆ భగవంతుని మన ద్వారా చూపెట్టాలి అనే సిద్ధాంతానికి వచ్చినందుకు కూడా మీ లెక్క ప్రకారం ఆ బాబా గారి దయ. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తానండి, అల్టిమేట్గా ఓకే 90 ఏళ్ళు, 95 ఏళ్ళు, 70 ఏళ్ళు ఎంతో కొంత ఏమిటి కావాలి నాకు? డబ్బా, మనశ్శాంత? 90 ఏళ్ళ తర్వాత అదే కదా, అది నాకు ఎంత తొందరలో అంత తొందరలో తెచ్చుకుంటే తప్పేంటి? ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఏమిటి ఎండ్ ఏమిటి? ఇప్పుడు నన్ను మామూలుగా ఎవరన్నా అడుగుతారు, ఇప్పుడు మీరు ఆ గుడి చూశారు అని అంటే ప్యూర్ మార్బల్ తోటి 3-4 కోట్లు పెట్టి 50 అడుగులు ఫౌండేషను, 100 టన్నుల ఐరన్, వైజాగ్ స్టీల్ 20-25 ఇస్పాత్ స్టీలు, పైల్ క్యాపింగు, పూర్తి బీమింగు, 3 బీములు వేసుకుని 1000 సంవత్సరాల గుడి లైఫ్. 1000 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు, మనం ఎన్ని జన్మలు ఎత్తుతాం? అవసరమా? మామూలుగా మనం ఇల్లు కట్టుకుంటే ఒరే 70 సంవత్సరాలు దీన్ని ఇల్లు లైఫ్ అంటారు, అది 100 ఏళ్ళకి ఎక్స్పాండ్ అవుతుంది జనరల్గా. పాత ఇల్లు ఏదైనా ఉంటే 70 ఏళ్ళు, 70 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళకి అవుతుంది. అలాంటిది 1000 సంవత్సరాలు దాని లైఫ్ ఎన్ని అవసరమా? నాకు తెలియదు. అక్కడ జరిగిన ఇసుక రేణువు ఎందుకు ఇక్కడ ఈటికి పడిందో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆర్కిటెక్ట్ కదా, అలా కట్టించారు, అలా కట్టేసాం, అయిపోయింది. ఏమిటి యాజ్ ఏ పెద్దవాళ్ళుగా ఏమంటారు? నాయన అప్పులు చేయకు, ఉన్నదాంతో జాగ్రత్తగా చేసుకో, అంతేకాని ఊరికే ఉబలాగా వెళ్ళిపోయి ఏదో గుడి కట్టేసేయాలని అప్పులు చేసేసి, ఇల్లు కట్టేయాలని అప్పులు చేసేసి గొప్ప కోసం చేయకుండా జాగ్రత్తగా ఉన్నదాంతో జాగ్రత్తగా చేసుకో, అంతే కదా. ఏదైనా ఒక పెద్దవాళ్ళు చెప్పేది అంతే కదా, అంతేగాని ఏం చెప్తారు? సో నాకు అసలు అవసరమే రాలేదు. నాకు కావాల్సిన దానికంటే 10 రెట్లు 100 రెట్లు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు నాకు నష్టం ఏంటి? చివరిగా లాయర్ గారు ఒక ప్రశ్న, ఏ మనిషికైనా సమస్య వస్తే మొట్టమొదట కోర్టు రావాలంటారా, గుడికి రావాలా? ఏమంటే కోర్టు అనేటువంటిదండి లాస్ట్ రిసోర్ట్ అండి. ఇంకా ఏ విధంగానూ ఎక్కడ మనకి ఇంకా ఏమీ జరగదు, ఇంకా లేదు. కోర్టుకు రావాలా, గుడికి రావాలా? చివరిగా ఒక మనిషి సమస్య వస్తే చెప్తున్నాను, లాయర్ కోర్టు రావాలా, ఆధ్యాత్మికతగా గుడికి రావాలా? నేను ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? నేను అదే మీకు చెప్తూ ఉంటాను. ఎప్పుడైతే కోర్టు అనేటువంటిది లాస్ట్ రిసోర్ట్ అన్నానో, గుడి ముఖ్యమైన ఫస్ట్ రిసోర్టేగా. అంటే గుడిలో జరగదంటారా? కాదు, గుళ్ళో జరిగితే కోర్టు కిందకి వెళ్దాం. గుళ్ళో జరగకుండా ఉండకూడదు, కోర్టుకి వెళ్తాం. గుళ్ళో జరగకుండా ఉండకూడదు కదా? గుళ్ళో జరగకుండా ఉండకూడదు కాదు. ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న. మనకి ఇదంతా కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు, జస్టిస్ డికే జైన్ గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. మేము కూడా కూర్చున్నాం. ఏమంటే ఇలాగ మా క్లయింటు చాలా ఆధ్యాత్మిక జాతకాలు, తర్వాత అన్నీ చాలా టాప్ అండి, అంతా కూడా ఉందండి, అది అందు గురించి ఆయన ఇదని కోర్టు కేసుకి సంబంధించింది అడ్వకేట్ గారు ప్రియంబులో కోర్టు క్లయింట్ గురించి చెప్తున్నారు. జడ్జి గారు ఏం చేశారు, ఫైల్ మూసేసి పక్కన పెట్టి ఈ కేసులో ఏమవుతుందో మీ క్లయింట్ని అడిగి చెప్పబోయా అన్నాడు. మీ క్లయింట్కి జాతకాలు అన్నీ తెలుసు కదా, మరి ఈ కేసులో ఏమవుతుందో మీ క్లయింట్ని అడిగి చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడే కూర్చున్నాను, క్యాకే అన్నా, వెనకాల కూర్చొని క్యాకే అన్నా, క్యాకేసారు. క్యాకేసిన తర్వాత ఇది ఏమవుతుందో చెప్పి ఈ కేసు ఏమవుతుందో తెలివి. ఒక జ్యోతిష్కం కానీ, ఒక జాతకం కానీ, ఒక మనిషి కానీ వాళ్ళ యొక్క ఐక్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరేదో ఇక్కడికి వచ్చే ముందు
ఇక్కడ విషయాలను బట్టి, వ్యవహారాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మీరు క్వశ్చన్లు ఫ్రేమ్ చేసుకుని అడుగుతున్నారు తప్ప ఒక లిస్ట్ రాసుకోలేదు మీరు. మీకు తెలియదు కూడా ఏది ఏం అడుగుతారో మీకే తెలియదు. ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉన్న మీకున్న అనుభవం కొద్దీ మీరు చూసిన దాని ప్రకారం ఏంట్రా బాబు అని ఏం చెప్తున్నారు, ఏం చెప్పగలుగుతున్నారు, ఏమవుతుంది అనేది మీరు టగటగా అప్పటికప్పుడు మీ అనుభవం, అది మీ యొక్క జర్నలిజం, అంతే కదా. కానీ కూర్చున్నారు, కూర్చుని కాకేశారు. కాకేసి ఏంటి సార్ ఇది ఏంటి ఆయన అన్నారు. అనేసరికి నమస్కారం అండి, ఇది జాతకం జ్యోతిష్యం అనేటువంటిది చాలా రకాల కోణాల్లో ఆలోచించాలండి. నా జాతకం చాలా బాగుంది ఈవేళ, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు మంచి జరుగుతుంది అని చెప్పనుంది, కానీ నా అపోనెంట్ అడ్వకేట్ యొక్క జాతకం నాకంటా బాగుంది, అతని జాతకం ఏమిటో నాకు తెలియదు. ఇప్పుడు నేను నెగ్గుతానా అతను నెగ్గుతానా అని చెప్పి నేను చెప్పే పరిస్థితి కాదు. ఇప్పుడు అవతల వాడి జాతకం ఇంకా బాగుంది, నాకంటే 2 రెట్లు ఎక్కువ ఉంది, ఇంకా మంచి జరిగేటట్టు అతనే నెగ్గుతాడు. సో అందు గురించి ఇవన్నీ కూడానండి చాలా రకాల కోణాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు గుడికి వెళ్ళేసరికి గుడికి వెళ్ళిపోతే అవదా, అయిపోతుందా, ఆయన సమస్య తీరిపోతుందా అనేటువంటిది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. తను చేసిన కర్మలు పెట్టి ఆ యొక్క అవసరం ఏమిటి అనేటువంటిది ఆ భగవంతుడు తెలియని బట్టి, ఆ భగవంతుడి యొక్క ఆలోచనని బట్టి, ఆ భగవంతుడు మనకంటే చాలా పెద్ద సిద్ధగురువు, ఆయనకి అన్నీ తెలుసు. మీకు టైం ఇది కాకపోతే ఒక చిన్న విషయం చెప్పి క్లోజ్ చేద్దాం, ముగిద్దాం మనం. చాలా అవసరం ఇది. నేను ఢిల్లీ పోలీస్ అపార్ట్మెంట్ అని మయూర్ విహార్లో ఉండేది. అక్కడ బాబు నువ్వు వినమ్మా, చాలా మంచిది ఇది. అక్కడ 3rd ఫ్లోర్లో ఉండేవాడిని. మా ఆఫీస్ ఇంకో చోట ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వెనకాతల గౌతమ్ నగర్ అక్కడ ఉండేది. రోజు సాయంత్రం వేసారు కాలేజ్కి వచ్చి కార్ పార్క్ చేసి, ఇప్పుడు ఉంటో ఇల్లు కాకుండా కార్ పార్క్ చేసి పైకి 3rd ఫ్లోర్కి వెళ్తూ చీకటిగా ఉండేది. అపార్ట్మెంట్స్ లెటర్ బాక్స్ ఉండేది. లెటర్ బాక్స్ నా ఉద్దేశం మా ఫ్యామిలీ ఎవరికి తెలియదు. పోస్ట్ బాక్స్ లెటర్ పెట్టేసేస్తాం కదా, బాక్స్ ఉండేది. బాక్స్ ఉండేసరికి వచ్చి లెటర్ బాక్స్ కోసం అని కిందన డోర్ ఉండేది, డోర్ ఓపెన్ చేశా. చిన్న డోరు ఓపెన్ చేయగానే అక్కడ ఇంత గడ్డి పరకలు గడ్డి ఇవి పడి ఉన్నాయి. ఓపెన్ చేయగానే ఏంటి అంటే 2 పిచ్చుకలు అక్కడ గూడు కట్టుకుంటున్నాయి. ముందు రోజు లేదు, ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా గూడు కట్టుకుంటున్నాయి. గూడు కట్టుకుంటూ అక్కడ గుర్తు పెట్టుకున్నాయి. నేను చేయి పెట్టగానే నాకు ఆ గూడు తగిలింది. అప్పుడు లేవు అక్కడది, ఎందుకంటే వెళ్ళిపోయాయి, రాత్రి వెళ్ళిపోయాయి. చేయి తగలగానే నేను పిచ్చుకలు కట్టుకుంటున్నాయి గూడు తెలిసింది. అలా 2 నిమిషాలు 5 నిమిషాలు నుంచుండిపోయాను. ఏం చేయను, తీసి బయటేయాలి. అప్పుడు వెంటనే నా మనసులో ప్రేరేపణ వచ్చింది, ఏంటి పిచ్చెక్కింది ఏంటి, అవి పొద్దు నుంచి సాయంత్రం దాకా గూడు కట్టుకున్నాయి, ఆ గూడు ఇల్లు కూలగొట్టేస్తావంటే, నీళ్ళు ఎవడన్నా కూలగొడితే నువ్వు ఎంత ఏడుస్తావు, నీళ్ళు కూలగొడితే బాగుంటుందా, చాలా తప్పది అని చెప్పని ఒక ఆలోచన వచ్చి అలా తీద్దాం అనుకున్నవాడిని ఆగిపోయా. ఏం చేయడం అని ఆలోచిస్తుంటే వెంటనే మళ్ళీ అదే టైంలో ఇంకొక ఆలోచన వచ్చింది. అలా కాదు, ఇక్కడ ఈ గూడులో అవి గుడ్లు పెట్టి పిల్లల్ని పెడతాయి. అందుకే కదా గూడు పెట్టేది, గుడ్లు పెట్టి పిల్లల్ని పెడతాయి. పిల్లల్ని పెడితే రేపొద్దున మా చుట్టాలు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా డ్రైవర్ కానీ, మాకు ఎవరో ఒకళ్ళు వచ్చి గమ్ముని చేయి పెట్టగానే వాళ్ళకి తెలియదు, చీకటి, చేయి పెట్టగానే ఆ గుడ్డు పిల్లలు చచ్చిపోతాయి. చేయి పెట్టి మనం ఏం చేస్తాం తెలియని దానిలో ఏమైనా ఉన్నాయో ఇలా నొక్కుతాం, 2 చేతుల మైన్లో పడి చచ్చిపోతాయి. చచ్చిపోతే ఏంటిది, ఇప్పుడు ఈ గూడు నేను తీసి బయట పడేస్తే ఇవి ఎక్కడో అక్కడ మళ్ళీ కట్టుకుంటాయి, తిట్టుకుంటాయి, నన్ను తిట్టుకుంటాయి, పాపం చేస్తే చెప్పిస్తాయి, ఏదో చేస్తాయి, కానీ మళ్ళీ ఎక్కడో అక్కడ కట్టుకుంటాయి. వాటిని కట్టుకునే శక్తి ఉంది ఇప్పుడు, అవి భరించగలవు. ఇక్కడ కుదరలేదురా అని ఇంకో చోట. రేపొద్దున్న
గుడ్లు పెట్టి గుడ్లు వచ్చి పిల్లలు చచ్చిపోతే అవి ఇంతకి 100 రెట్లు నరకాన్ని బాధని అనుభవిస్తాయి. అందు గురించి ఆ బాధ తప్పించడం కోసం, దాని నరకాన్ని తప్పించడం కోసం, ఆ భరించలేని బాధను తప్పించడం కోసం ఈ చిన్న బాధను నేను పెడుతున్నానని తీసుకుని మనసులో క్షమించి తల్లి అని కళ్ళగద్దుకుని క్షమించమని కోరుకుని పక్కన పడేశాను. అప్పుడు నా మనసులో ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, ఒక 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 ప్రేరణ వచ్చి ఒక స్ఫూర్తి వచ్చింది. ఏమిటది? నేను మనుషుణ్ణి మానవ జన్మ ఎత్తాను, భగవంతుడు నాకు మానవ జన్మ ఇచ్చాడు. ఆ మానవ జన్మతోటి నాకు కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు, కొంచెం జ్ఞానం. ఏమిటా జ్ఞానం? అక్కడ గుడ్లు కానీ పిల్లలు లేవు, అక్కడ ఆ స్పాట్లో గుడ్లు లేవు, పిల్లలు లేవు. కానీ నాకున్న జ్ఞానంతో నేను ఏం జరగబోతోందో చూడగలిగాను. అక్కడ లేనిది నేను చూడగలిగాను కొద్ది దూరం. రేపొద్దున అక్కడ గుడ్లు పెట్టి పిల్లలు పెట్టబోతున్నాను చూడగలిగాను నేను. ఆ చూసిన దృష్టితోటి, ఆ జ్ఞానంతో దానికి పెద్ద బాధ జరగబోయే, పిల్లలు చచ్చిపోయే బాధ జరగబోయేది తప్పించడానికి నేను ట్రై చేసి తప్పించి చిన్న బాధను ఇచ్చాను. ఇప్పుడు ఇది నాకున్న జ్ఞానం, నాకున్న దీని ఒక మానవుడిగా నాకున్న శక్తితో చేశాను నేను. నాకున్న పైనున్న భగవంతుడు, నా గురువు, నా భగవంతుడు నాకంటే 1000 రెట్లు జ్ఞానవంతుడు, 1,00,000 రెట్లు జ్ఞానవంతుడు. ఆయనకి ఫ్యూచర్లో నాకేం జరగబోతోందో ఆయనకి తెలుసు. అలాంటప్పుడు ఏదైనా చిన్న ఇబ్బంది కానీ బాధ కానీ నాకు ఈవేళ కలిగిస్తే నేను ఎందుకు బాధపడాలి, ఎందుకు ఆలోచించాలి? ఇది భగవంతుడు, నా జ్ఞానమూర్తి, నా భగవంతుడు నాకు రేపు మంచి జరిగించడం కోసం చేస్తున్న ఈ చెన్నై అనేటువంటి ఆలోచన జరిగి అనేటువంటిది చూసుకుని ఎప్పుడూ కూడా భగవంతుడా నువ్వు నాకు ఏది మంచిదైతే అది చేసుకో. అందుకని నాకు తెలియని అజ్ఞాని నేను, అసలు నాకు తెలియదు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో నేను దాన్ని పెట్టుకుని నాకు తెలియదు. మీరు ఏం మాట్లాడిస్తే మాట్లాడండి, అంతకు మించే ఉంది అది. ఇందులో తప్పులు ఉంటాయి, మంచులు ఉంటాయి, చెడులు ఉంటాయి, ఏమంటే సరైన ఆలోచనలు ఉంటాయి, ఇష్టమైనవి ఉంటాయి, ఇష్టం లేనివి ఉంటాయి, ఒప్పుకునే ఉంటాయి, ఒప్పుకోని ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రేరేపణతోటి, ఆయన ఇదితోటి నిత్యం ఎప్పుడూ ఆ భగవన్నామస్మరణం చేసుకుంటూ ఒక పాజిటివ్ థింకింగ్. నేను బాబాయ్ గారితో ఎప్పుడూ అంటాను, మీకు లైఫ్ అంతా మీ పాజిటివ్ థింకింగే, అంతకు మించిన అవసరం లేదు అనేటువంటి దృష్టితోటి రేపు ఏమిటి అనేటువంటిది ఇది. సో ఈ విధంగానే ఆలోచనతో ముందుకెళ్తూ భగవంతుడా ప్రతి అడుగు, ప్రతి శ్వాస, ప్రతి మాట, ప్రతి విషయం, ప్రతి నిమిషం నీ శరణాగతిలోకి మంచిగా చేసుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళు. అది మమ్మల్ని అంటే నన్ననే కాదు, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఆ విషయంతో చేసుకుని ఇంతకు మించి ఇది కాకుండా సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో కేసులకి ఎన్నో అనుభవాలు, ఎంతోమందికి న్యాయం కోసం పోరాడి అనేక మందికి న్యాయం చేయడంలో ఆయన పాత్ర వహిస్తూ కుటుంబ పోషణ చూసుకుంటూ అదే మోడల్లో తరహాగా జన్మభూమిని నమ్మి జన్మభూమి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ నమ్మకము, అభిమానము, ఆప్యాయతను మర్చిపోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే గుర్తుపెట్టుకుని మళ్ళీ ఈ తాటిపాకు వచ్చి ఇక్కడ దైవ సన్నిధిని నిర్వహిస్తూ ఆధ్యాత్మికంగాను న్యాయ సలహాల ప్రకారం ఎన్నో అంశాలపైన ఈ రోజున మనకి ఎంతో సమయం కేటాయించి జేకే డిజిటల్ న్యూస్కి ఇంత సమయం కేటాయించినందుకు మరొకసారి ప్లేటర్ గారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in.